ఇటీవలి కాలంలో పాకిస్తాన్తో నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లు అనుమానాస్పద కదలికలు గమనించినప్పటి నుండి భారత్ భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ డ్రోన్లు చాలా వరకు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు మోసుకెళ్తున్నట్లు పరిశీలనలో తేలింది. వీటిని నియంత్రించకపోతే పాకిస్తాన్ దుశ్చర్యలను అరికట్టడం కష్టమవుతుందని, ఆ దేశం ద్వారా భారత్కు పెను ప్రమాదం సంభవించవచ్చునని అభిప్రాయపడుతోంది భారత్ హోంశాఖ. ఆత్మరక్షణ చర్యలలో భాగంగా శక్తివంతమైన యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత్ హోంశాఖ తెలిపింది. లేజర్తో కూడిన యాంటీ డ్రోన్ గన్ మౌంటెడ్ మెకానిజం ప్రాథమిక ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని భారత హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీని ద్వారా పంజాబ్లోని భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రత్యర్థి డ్రోన్లు గుర్తింపు కూల్చివేతల కేసులు 3 నుండి 55% పెరిగాయని తెలిపారు హోంమంత్రి. సమీప భవిష్యత్తులో సరిహద్దు దేశం నుండి డ్రోన్లు బెడద పెరగనున్నదన్న అంచనాలతో ఈ వ్యవస్థను బలోపేతం చేయనున్నామని హోంశాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో దేశ సరిహద్దులను శత్రు దుర్భేద్యం చేసేందుకు కొనసాగుతున్న సమగ్ర సమీకరణ సరిహద్దు నిర్వహణ వ్యవస్థ పురోగతిలో ఉన్నట్లు సమాచారం. ఉత్తరాది సరిహద్దు గ్రామాల అభివృద్ధి ఉద్దేశించి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంను దేశంలో అన్ని సరిహద్దు పల్లెలకు అమలు చేయనున్నట్లు హోంమంత్రి చెప్పారు. దాదాపు 3000 గ్రామాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని, మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే 18,012 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణాలతో పాటు 573 కొత్త బోర్డర్ పోస్టులను ఏర్పాటు చేశామని హోంమంత్రి అమిత్ షా వివరించారు.